నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈరోజు 2025 మే 17వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి శుక్రుడు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి 9వ స్థానం, నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే వీరికి ఆర్థిక ఎదురుదెబ్బల గురించి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు వీరు వాటి విషయాల గురించి, గతంలో జరిగిన ఇబ్బందుల గురించి పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇక ప్రణాళిక, నిర్వహణ అవసరాలు మిగతా అంతా బాగానే ఉంటుంది. వృషభ రాశి. ఈ సంచారం వీరికి కొత్త అనుభవాలను తేవడానికి ప్రోత్సహిస్తుంది. వృషభం నుంచి అష్టమంలో చంద్ర సంచారంకి వ్యక్తిగత వృద్ధి మరియు లోతైన అవగాహన కోసం పనిచేయడానికి మంచి సమయం ఈ రోజు అని చెప్పచ్చు. ప్రేమ, వివాహ జీవితం బాగుంటుంది వీరికి ఈరోజు. మిగతా అంతా అనుకూలంగా లేదు మిగతా విషయాలకి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం వ్యాపారంలో కొన్ని మార్పులకి అవకాశం ఉంటుంది. కెరీర్ పురోగతి ప్రణాళికలను తీసుకురావచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వీరు ఎక్కువగా ఈరోజు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలకి మిగతా అంతా కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటకం నుంచి షష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు వీరికి కెరీర్ లేదా వ్యాపార వెంచర్లకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆదాయం బాగానే ఉంటుంది, మిగతా సామాన్యంగా ఉంటుంది మిగతా విషయాలకి. ఇక స్నేహితులతో అయితే కొంత జాగ్రత్తగా ఉండాల్సింది కనిపిస్తుంది. ఇక సింహరాశి. ఈరోజు సింహరాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు వీరికి ఆర్థిక విషయాలకి, ఆరోగ్యంకి, శ్రేయస్సుపై దృష్టి పెట్టడం అవసరం చాలా. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి వీరు. ఆర్థిక నిర్ణయాలు చేయకండి ఈరోజు వీరు ఎంతైనా. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా లేదు. ఇక ప్రేమ జీవితం అయితే కొంత పర్లేదు. ఇక కన్యా రాశి. కన్యా రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వీరికి సంబంధాలలో మార్పులకి పరివర్తన కలిగించేది కనిపిస్తుంది, అవకాశం ఉంటుంది ఈరోజు. ఇక ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం వీరికి. పని ఒత్తిడి, విభేదాలకి, మానసిక ఒత్తిడికి గురి కావచ్చు అనేది సూచిస్తుంది. అదనంగా మనీ అభివృద్ధికి నూతన ప్రణాళికను, ఆలోచనలను వాడండి ఈరోజు. గృహప్రవేశానికి శుభదినం. అయితే వృత్తి ఉద్యోగాల వ్యాపారాలకి అనుకూలంగా లేదు. కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంది. పనులు ఆలస్యం అవుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. మిగతా ఏరియాల్లో బాగానే ఉంటుంది. తుల. ఈరోజు వీరికి బాగుంటుంది. కొద్దిగా వైవాహిక జీవిత, భౌతిక సౌఖ్యంకి తప్ప మిగతా విషయాలన్నింటికీ కూడా బాగుంటుంది. తృతీయంలో చంద్ర సంచారంకి. ఇక ఆదాయం, సంపద ఉంటుంది. మానసికంగా శాంతిగా ఉంటారు. సామాజిక గౌరవం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది. సిబ్లింగ్స్తో, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈ తులారాశి అధిపతి కూడా శుక్రుడే. ఈ చంద్ర సంచారం కూడా శుక్రుని పూర్వాషాఢ నక్షత్రం మీద జరుగుతున్నది. సో వీళ్ళకి చాలా బాగుంటుంది ఈరోజు అని చెప్పచ్చు. వృశ్చికం రాశి. వృశ్చికం నుంచి ద్వితీయంలో చంద్ర సంచారంకి వీరికి ఆరోగ్యంకి పర్లేదు. ఈరోజు ధనానికి సంబంధించిన దొంగతనం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త పడండి అని చెప్పదగిన సూచన. ఇది సూచన మాత్రమే, మిగతా అంతా పర్లేదు, చాలా బాగానే ఉంటుంది. వ్యాపార లాభాలు అయితే ఉంటాయి. అలాగే వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా. ఇక ధనుసు రాశి. రాశిలోనే చంద్ర సంచారంకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సామాన్యంగా ఉంటుంది ఈరోజు వీరికి. కొత్త వ్యాపార అవకాశాలకి అనుకూలం. కాకపోతే ప్రేమికులకి, దంపతులకి, భాగస్వామ్యాలకి మధ్య విభేదాలకి అవకాశం. జాగ్రత్త పడండి. సంబంధాల విషయాలకి, కుటుంబ విషయాలకి అనుకూలంగా ఉంటుంది, కొంత పర్వాలేదు. ఊహించిన ఖర్చులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి, నివారించండి. ఇక వ్యక్తిగత సంబంధాలకు ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్వీయ సంరక్షణ మీద శ్రద్ధ పెట్టండి. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి
వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే వీరికి సామాజికంగా అయితే ఈరోజు బాగుంటుంది. చాలా వారికి సామాజిక పరంగా ఇతరులకి సహాయ సహకారాలు అందించేది ఉంటుంది. వీరికి మంచి పేరు ఉంటుంది. అభివృద్ధికి, స్వీయ నిరూపణకి మంచి అవకాశం. ప్రేమ వివాహ జీవితానికి అత్యుత్తమ రోజుగా ఉంటుంది ఈరోజు. వీరికి గొడవలు చాలా రోజుల తర్వాత గొడవలు తగ్గి వాళ్ళ సఖ్యతగా ఉంటుంది. స్నేహితుల మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకి లాభాలు ఉంటాయి. ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు. ఆరోగ్యం, ఆదాయం బాగుంటుంది. మిత్రులతో బాగుంటుంది. ఇది ఈ మకర రాశి వారికి. ఇక కుంభరాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం. ఈరోజు అనవసర ఖర్చులు పెట్టడం గురించి శ్రద్ధ పెట్టండి. వివాదాలకి అవకాశం అవాయిడ్ చేయండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయంకి పర్వాలేదు, బాగుంటుంది. ఖర్చులే వృధాగా చేస్తారు ఈ కుంభరాశి వారు. ఈరోజు దంపతుల మధ్య, కుటుంబంలోనూ కూడా సమస్యలు తెస్తాయి. వివాదాలు, వాదాలు తీవ్రం కావచ్చు అనేది గమనింపులో ఉంచుకోవాలి. ఇక ఈ విషయాలకి, మిగతా విషయాలకైతే కనుక సామాన్యంగా నడుస్తుంది. ఉన్నత విద్యార్థులకి అయితే మంచి సమయం, మంచి రోజుగా ఉంది ఈరోజు. ఏదైనా శుభవార్త వినొచ్చు. ఇక మీనరాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ముఖ్యంగా కెరీర్ విషయాలకి, ఆర్థిక రంగంలో వృద్ధి సవాళ్లను రెండింటినీ కూడా ఎదుర్కొనేది ఉంటుంది. మిశ్రమంగా ఉంది. సంబంధాలు బలోపేతం అవడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు వీరికి కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో వీరికి ఉన్న సమస్యలకి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి అంత అనుకూలంగా లేదు ఈరోజు. దంపతుల మధ్య అపార్థాలు, గొడవలకి ఆస్కారం. సంతానంతో ఇబ్బందులు రావచ్చు. తండ్రి ఆరోగ్యంకి కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు. ఇక ఇది మేషం నుండి మీనం వరకు క్లుప్తంగా కీ పాయింట్స్ని మాత్రమే చెప్పడం జరిగింది. రోజువారీగా అందరి గురించి కాకుండా ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి, ఏదే అనుకూలం అంతవరకు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవి ఆరాధన, విష్ణు పూజలు శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అనేది సూచించడం. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.